విమర్శలు కాదు, దమ్ముంటే అసెంబ్లీలో బడ్జెట్పై కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ నేతలు. అయిష్టంగా సభకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించారని మండిపడ్డారు. కేసీఆర్ బోగస్ మాటలు ఆపాలని హెచ్చరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ బడ్జెట్, ఈ ఏడాది కాంగ్రెస్ బడ్జెట్పై తాము చర్చకు రెడీ అన్నారు. బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. గత 10 ఏళ్లు కేసీఆర్ ఊహాజనిత బడ్జెట్ పెట్టారని విమర్శించారు. ఊహలకు నిజానికి చాలా తేడా ఉందన్నారు. మాటిస్తే కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని అన్నారు జగ్గారెడ్డి. ఇది పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బడ్జెట్ హైప్ బడ్జెట్. కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమ గారి యొక్క బడ్జెట్ ప్రాక్టికల్. కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడు కూడా మాటకు కట్టుబడి ఉండేదే కాంగ్రెస్ పార్టీ ఉంటది. రాష్ట్ర బడ్జెట్ పై మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ నేతలు. బడ్జెట్ పూర్తవక ముందే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ బోగస్ మాటలు మాట్లాడారన్నారు. కవిత కోసమే కేసీఆర్ కేంద్ర బడ్జెట్ పై నోరు విప్పడం లేదని విమర్శించారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బడ్జెట్ ప్రసంగాన్ని కూడా మొత్తం వినకుండా పూర్తి కాకుండానే అసెంబ్లీకి లేచి బయటకు వచ్చి మీడియా పాయింట్కి వచ్చి ఇది బోగస్ బడ్జెట్ అంటాడు. ఫస్ట్ బోగస్ పార్టీ బోగస్ మాట్లాడేటోడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ డిప్యూటీ సీఎం గారి ద్వారా పెట్టినటువంటి బడ్జెట్ చూసిన తర్వాత కేసీఆర్ గారు బహుశా కలలో కూడా ఊహించలేదు కావచ్చు మీడియా పాయింట్ దగ్గరకు వస్తా అని. ఇష్టం లేకుండా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. పారదర్శకత, నిజాయితీ కేసీఆర్ మాటల్లో లేదన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 10,000 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఖర్చు చేసిన లెక్కలేవో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇష్టం లేని పెళ్లికి పెళ్లి కొడుకు ఎట్లా కూర్చుంటాడు, అట్లనే ఈ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీలో కూర్చున్నారు. మల్లు బట్టి విక్రమార్క గారు చెబుతుంటే చదవలే, రాసుకోలే, కానీ బడ్జెట్ అయిపోగానే వచ్చి ఇక్కడ ఏమీ లేదు ఈ బడ్జెట్ లా, మొత్తం మేము చేసిన దాన్ని రివర్స్ చేసిండ్రు అని చెప్పి ఊకదంపుడు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఇంకా కూడా పారదర్శకత, నిజాయితీ అనేది కేసీఆర్ గారి మాటల్లో లేదు. 10 ఏళ్లు రాష్ట్ర సంపాదనను కొల్లగొట్టిన కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని, రైతు శత్రు ప్రభుత్వమని కేసీఆర్ ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రజలపై ప్రేమ ఉంటే బడ్జెట్ పై చర్చకు కేసీఆర్ కు సవాల్ విసిరారు బీర్లా ఐలయ్య. కేసీఆర్ ఏమున్నా 10 ఏళ్లు దగా చేసి దాచుకొని ఇలా ఏ ముఖం పెట్టుకుని మీడియాతో బయటకు వచ్చిండు. మేము ఒకటే అంటున్నాం, బడ్జెట్ మీద జరిగే చర్చలకు మీరు రండి. గత 10 ఏళ్లుగా మీరు ఏ రకంగా దాచుకోరు, మేము ఏ రకంగా ప్రజాపాలన కోసం, ప్రజా సంక్షేమం కోసం నిధులు కేటాయించడమో చర్చకు సిద్ధమని అడుగుతున్నాం. ఈ రకంగా 10 ఏళ్ళు దోచుకున్న దానికి ఖచ్చితంగా మేము కక్కిస్తాం. తప్పకుండా రేపు బోన్లో నిలబడతాడు. ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టే రోజులు దగ్గర పడతాయి. రేపు శాసనసభకు సెలవు ప్రకటించడంతో బడ్జెట్ పై స్టడీ చేసేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యేలు. ఏ శాఖకు ఎంత కేటాయించారనే దానిపై అవగాహన పెంచుకోనున్నారు. విపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టాలంటే బడ్జెట్ మొత్తం క్లియర్ గా చదవాలని పార్టీ శాసనసభ్యులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.